ఏపీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సమీక్ష ఏం చెప్పారు? 100 రోజుల్లో 1,25,000 ఇల్లు నిర్మాణాలే లక్ష్యం. అర్హత గల ప్రతి పేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేస్తాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి 100 రోజుల్లో 1,25,000 ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అర్హత గల ప్రతి పేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గొలుసు పార్థసారథి అయితే అన్నారు. అయితే ఈయన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష అయితే చేశారన్నమాట. సో జిల్లాలో మాట్లాడారు. ఇల్లు అయితే పూర్తి చేయాలని, వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల లక్ష్యాలు నిర్దేశించారని కూడా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులు వారి సమస్యలను దృష్టి కూడా తీసుకొచ్చారు. మొత్తంగా గృహ నిర్మాణానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా బాధ్యత వహించి ఇళ్ల నిర్మాణాలు అనేవి పూర్తి చేయడానికి గతంలో ఎవరికైతే బిల్లులు రాలేదో ఆ బిల్లులు కూడా ఇచ్చేందుకు వీరైతే సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.